పెళ్ళైనా దాచి మళ్ళీ పెళ్లి చేసుకున్నదట ఈమె. ఎవరు? ఇందిరా అని. 8.5 అంటే 8 తులాలున్న బంగారంతో వధువు పరారి జంప్ అయిందట. అప్పటికే ఆమెకు వివాహం కుమార్తె కూడా ఉందట. పెళ్ళైన 2 రోజులకే బయటపడ్డ భాగవతం. మ్యారేజ్ బ్యూరో మాటలు నమ్మి నట్టేట మునిగిన వరుడు. వరంగల్లో ఘటన. చూసుకో, మ్యారేజ్ బ్యూరోలలో చూసుకుంటే ఇట్లుంటుంది కథ. కొట్టిన మ్యారేజ్ బ్యూరోలు చూస్తాం మేము ఇట్లా అని చెప్పేసి, మీరు పెళ్లి పందిరిలో చూడండి, ఈ పెళ్లి సందడిలో చూడండి, ఇది మ్యారేజ్ బ్యూరో అంటారు. పిల్ల ముద్దుగున్నది, ముద్దుగా చూడ చక్కగా ఉన్నది, అట్లున్నది ఇట్లున్నది అని చెప్తారు. అంతా అబద్ధాలు చెప్పి. ఎవడు చెప్పినో కానీ వాడిని తొక్కాలి. అసలు యాక్చువల్గా వాడు దొరికితే 100 అబద్ధాలు పెళ్ళి చేయాలని చెప్పేసి అంటాడు కదా, వాడిని దొక్కాలి ఫస్ట్. పెళ్ళి అనేది 100 ఏళ్ళ పంట అంటారా నాయన. అలా దానికి పెళ్ళికి అబద్ధాలు ఉండొద్దు, నిజాలతోటి నిర్మించాలి. ఎందుకంటే జీవితాంతం ఉండేది కదా అది. ఈ అబద్ధాలు చెప్పి చేస్తే చేస్తే ఏడైతారా నాయన. కాబట్టి నిజాలు చెప్పాలి. ఇగో ఏమైంది ఇప్పుడు, పెళ్ళి అయిందట, పిల్ల కూడా ఉందట ఆమెకు. పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకొని 8 తులాల బంగారం పైసలు తీసుకొని మంచిగా ఉడాయించిందట. ఇగో ఇటువంటి మనుషులు ఉంటారు. ఇక మేము అందుకనే మ్యారేజ్ బ్యూరోలో చూడండి, చాలా చక్కని అమ్మాయి చక్కని అబ్బాయి కావాలంటే మీరు చూడండి అని చెప్పి చెప్తుంటారు. సుశీర్గా ఈమె కథ ఇట్లున్నది. ఇట్లా మ్యారేజ్ బ్యూరోలు నమ్మితే ఇట్లా ఈ కథ నడుస్తుంది.